టీడీపీ జనసేన మధ్య ఒక క్లారిటీ ఉందా అసలు? అంటే అయోమయం గురి చేస్తుంది ఎవరు అసలు ఇక్కడ? సరే, టీడీపీ జనసేన పొత్తు అనేది అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మేమందరం కూడా ఒకే మాట ఒకే బాటగా కలిసికట్టుగా వెళ్తా ఉన్నాం. ఎక్కడా కూడా గందరగోళం లేదు, ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. ఎందుకు లేవంటున్నామంటే మా నాయకులిద్దరూ కూడా కూర్చుని సీట్ల సర్దుబాటు చేసుకున్న తర్వాత మేము ఏ నియోజకవర్గంలో ఎవరికి సీట్ ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అందరం కూడా కష్టపడి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి అరాచక పాలన కావచ్చు, ఈ రాష్ట్రం మరి ఒక్క అవకాశం ఉండి ఈ రాష్ట్రాన్ని నేను బాగు చేస్తానన్నటువంటి వ్యక్తి ఒక అవకాశం ఇచ్చినందుకు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా కొప్పుకొల్చడం జరిగింది. ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళకి విద్యార్థులకి ఎలాంటి అవకాశాలు లేకుండా పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇంకొక పక్కన ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి 130 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. అదేవిధంగా 1,15,000 కోట్ల నిధులను మాకు రావాల్సినటువంటి నిధులను దారి మళ్లించారు. ఇవాళ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కార్పొరేషన్లకి ₹1 ఇవ్వకుండా అక్కడ సిబ్బందిని అందరూ కూడా ఖాళీగా కూర్చోబెట్టినటువంటి పరిస్థితులను మనం చూసాం. ఈ విధంగా చెప్పింది ఒకటి చేసింది ఒకటి చేశారు కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా, ఎందుకంటే పూర్తిగా వెనకబడినటువంటి పరిస్థితుల్లో సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని కేవలం వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, ఈ రాష్ట్రం సంక్షేమం కోసం, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే మేము పొత్తు పెట్టుకున్నాం అని చెప్పారు. ఏదైతే వారు చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగా తూచే తప్పకుండా కింద స్థాయిలో అటు తెలుగుదేశం అటు జనసేన మేము ఉభయలం కూడా కలిసి కట్టుకెళ్తాం. ఎక్కడ కూడా ఎవరికైనా బయట వాళ్ళకి గందరగోళం అనిపిస్తుందేమో కానీ మాకైతే చాలా క్లారిటీగా ఉందాం, అందరం కూడా ఐకమత్యంగా ఉందాం, అన్నదమ్ముల్లాగా ఉందాం. మా టార్గెట్ ఒకటే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఏదైతే ఈ రాష్ట్రంలో, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపద సృష్టించారు, అప్పులు కూడా ఏదో అవసరానికి మాత్రమే చేసి సంపద సృష్టించి పరిశ్రమలను తీసుకొచ్చి అదేవిధంగా విద్యారంగానికి పెద్దపేటేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించారు. ఇవాళ వాళ్ళు పరిపాలించేటువంటి ఏదైతే రాజధాని కావచ్చు, మరి సెక్రటేరియట్ కావచ్చు, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి విషయాలు మనందరికి కూడా తెలుసు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు దేశంలోనే మొట్టమొదటి స్థానం ఈ రాష్ట్రం నుంచి, ఎందుకంటే ఆ రోజున ఉపాధి హామీ పథకం నుంచి 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు దేశంలోనే ఎవరు చేయనటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఇవాళ రోడ్లు చూసుకున్నట్టయితే ఎంత భయంకరంగా ఉన్నాయో, ఆ సాక్షాత్తు వైసీపీ వర్గాలకు చెందినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు పడిపోయి చనిపోయినటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా ఉండే. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మేమందరం కూడా ఐకమత్యంగా వెళ్తాం. తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయటమే ఏకైక లక్ష్యంగా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించే వరకు మేమందరం కూడా కలిసి కట్టుకుంటాం సార్. ఎక్కడా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి